నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది జగన్ విషయం. జగన్ విషయం ఏంటంటే, మామూలుగా ఇప్పుడు టెక్నికల్గా చూసుకున్నప్పుడు జగన్ ప్రతిపక్ష హోదా జగన్కి లేవు. అందువల్ల అతను ఒక 900 ఎమ్మెల్యే మాత్రమే, అందుకని సెక్యూరిటీ కూడా చంద్రబాబు ప్రభుత్వం తీసేసింది. దేని మీద విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే జగన్ టెక్నికల్ గా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ అతనికి థ్రెట్ పర్సెప్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అతనికి సెక్యూరిటీ తీసి లేకుండా ఉండాల్సింది చంద్రబాబు. ఒక రకంగా కక్ష సాధింపు ధోరణి అనేది విమర్శలు వచ్చాయి. బట్ జగన్ కూడా గతంలో ఇలాంటి కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించాడు. చంద్రబాబుకి సెక్యూరిటీ తీసేశాడు. తర్వాత కడప ఎమ్మెల్యే ఆయన బీటెక్ రవికి కంప్లీట్ గా తొలగిస్తే బీటెక్ రవి చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేశాడు. ఇట్లాగే జగన్ కూడా గతంలో కూడా ఇదే చేశాడు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అలాగే చేసింది. అయితే ఈరోజు అసెంబ్లీలో నాటకీయ పరిణామం ఏం జరిగిందంటే, కొంతమంది వైసీపీ నాయకులు పయ్యావుల కేసు, ఆయన శాసన వ్యవహారాల శాఖ మంత్రి, సో ఆయనకు విజ్ఞప్తి చేశారు జగన్కి కొంత మాజీ ముఖ్యమంత్రిగా కొంత గౌరవం ఇవ్వాలని, స్పెషల్గా పరిగణించాలని, ఒక సాధారణమైన ఎమ్మెల్యేగా చూడొద్దు అని విజ్ఞప్తి చేశారు. పయ్యావుల కేసు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి పరిశీలించమని అడిగితే, చంద్రబాబు కూడా మనం ఎవరం కూడా జగన్ని అవమానించే విధంగా కానీ, జగన్ శాసనసభ్యుల్ని అవమానించే విధంగా కానీ ప్రవర్తించదు. ముందుగా సభ గౌరవాన్ని మనం కాపాడుతాం, అందుకని జగన్కి కొంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాము అని చెప్పారు. అందుకని మామూలుగా అయితే గేట్ బయటే జగన్ కారు ఆపి అందరు ఎమ్మెల్యేలాగి అతను నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ చంద్రబాబు చెప్పడం వల్ల కారుని లోపల వరకు అలో చేశారు. అది ఒకటి. రెండవది, అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతించారు. మామూలుగా అయితే జగన్ అందరు ఎమ్మెల్యేలు అయిన తర్వాత అధికార పక్షం అయినాక చివరిలో తీయాలి. ఆయన కూడా ఎమ్మెల్యే కాబట్టి. బట్ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారు. ఖచ్చితంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిన అవసరం చంద్రబాబు ప్రభుత్వాన్ని. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మంచి సంప్రదాయం అని చెప్పాలి. ఖచ్చితంగా చంద్రబాబు మెచ్యూరిటీ ప్రదర్శించారు. ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్ని అవమానకరంగా డీల్ చేయకుండా ఆయనకు కూడా అతడు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ జగన్ ఖచ్చితంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నేను చూడాల్సి ఉంటుంది. ఆ రకంగా చంద్రబాబు డీల్ చేయడం అయితే బాగుంది. జగన్ కూడా అందరికీ నమస్కారాలు చేస్తూ, ఎవరు ప్రతి నమస్కారం చేయకపోయినా అధికార పార్టీ సభ్యులు ఆయన నమస్కారం చేస్తూ నిశ్శబ్దంగా వెళ్ళి తన ప్రమాణ స్వీకారాన్ని ఇచ్చాడు. ఇక చంద్రబాబు విషయాన్ని చెప్పుకుంటే, చంద్రబాబు 2019 నవంబర్ 2021 నవంబర్ 19 ఆయన సభలో ప్రతీకారం చేసి బయటకు వెళ్ళిపోయాడు. ఇట్లా నన్ను అవమానిస్తున్నారు, మా సభ్యులంతా కూడా చూస్తున్నారు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక నేను సభలో పెడతాను, అప్పటి వరకు పెట్టను అని ఆయన బయటకు వచ్చేశారు. సో 3.5 సంవత్సరం తర్వాత ఆయన మళ్ళీ ఆయన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారని కూడా చెప్పచ్చు. మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు. అందుకనే ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక ద్వారం కూడా ఆయన వెళ్ళవచ్చు. కానీ ఆయన ఆ పని చేయకుండా గతంలో తాను ఏ ద్వారం నుంచి, సాధారణ ద్వారం నుంచి వచ్చాడో అదే విధంగా తను కూడా నేను ప్రవేశిస్తానని చెప్పి ప్రవేశించాడు. సో అది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి. తర్వాత ప్రోటెం స్పీకర్గా గోరంట్ల చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. సో ఇది ఈరోజు అసెంబ్లీ లోపల చోటు చేసుకున్న పరిణామాలు. ఇక పవన్ కళ్యాణ్ కూడా చాలా హుందాగా తను ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఇదే ఫస్ట్ టైం. బట్ ఫస్ట్ టైం అన్నది ఎక్కడా కనిపించలేదు. ఆయన
చాలా ఉండగా చాలా సహజంగా ఆయన పనిచేశారు. తర్వాత చాలామంది కొత్త వాళ్ళ అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కూడా చాలామంది ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇది అంతా ఒక ఎత్తు అయితే జగన్కు అసెంబ్లీ బయట ఒక అవమానం జరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకి సరైన సంఖ్యలో పోలీసు ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల ఎవరెవరో ఆకతాయిలంతో వచ్చేసి ఆ కారును చుట్టుముట్టి సెల్ ఫోన్తో వీడియోలు తీస్తూ జగన్ మామయ్య గుడ్డు పగిలిందా మామయ్య అంటూ విరతాలు చేస్తూ ఉన్నారు. సో ఒక రకంగా జగన్ని అవమానకరంగా ట్రీట్ చేయడం అన్నట్టు కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం పోలీసు ప్రొటెక్షన్ లేదు అనేది వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. జగన్కి కావాలని కక్షపూర్తిగా చంద్రబాబు పోలీసు ప్రొటెక్షన్ తీసేశారు. టెక్నికల్గా అతను ఎమ్మెల్యే అనేది పరిగణిస్తున్నారు తప్ప టెక్నికల్గా చూసుకుంటే అప్పుడు కూడా చంద్రబాబు కూడా అంతే కదా. మరి చంద్రబాబుకి ఎందుకు Z+ కేటగిరీలో ఇచ్చారంటే అది థ్రెట్ పర్సెప్షన్ బట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అట్లాగే జగన్ కూడా థ్రెట్ పర్సెప్షన్ ఎక్కువ ఉంది అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, కానీ అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిగణలోకి తీసుకోలేదు. అందుకనే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, జగన్ ఒక 30 మందిని ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని తను ఏర్పాటు చేసుకున్నాడు. తన డబ్బుల సొంత ఖర్చుతో 30 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈరోజు కూడా వాళ్ళ సంఖ్య, వాళ్ళ ప్రజెన్స్ అనేది కనిపించింది. సో ఏదేమైనా జగన్ మామూలుగా అయితే మనం ఇక్కడ చూసాము, తెలంగాణలో కేసీఆర్ అసలు అసెంబ్లీకి ఇప్పటి వరకు కూడా అడుగు పెట్టలేదు. ఆయన ఓటమిని హుందాగా తీసుకోలేదు, ప్రజల్ని నిందించాడు. ప్రజలు పాలిచ్చే గేదెను వదిలేసి ఒక దున్నపోతును తెచ్చుకున్నారు అన్నట్టుగా కూడా ఆయన ప్రజల్ని నిందించారు. దాని ఫలితం ఎంపీ ఎలక్షన్లో కూడా మనకు అర్థమైంది. కొద్దిగా లేటుగా జనంలోకి వచ్చాడు ఆయన, అసెంబ్లీలోకే రాలేదు. బట్ జగన్ వ్యూహం వేరేగా ఉంది. జగన్ ఏంటంటే ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెట్టి, అసెంబ్లీలో మనకు ఎట్లాగూ ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మనం మాట్లాడనివ్వకపోవచ్చు, బట్ మనం ప్రజల తరఫున అసెంబ్లీలో మన వాయిస్ని అయితే వినిపించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే 40% ఓటర్లు మనం సపోర్ట్ చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 40% ఓట్ల షేర్ మనకు వచ్చింది. కాబట్టి మనం ప్రజల తరఫున పోరాడాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. సో ఈ హామీలను నెరవేర్చే విధంగా మనం చూడాల్సిన అవసరం, మనకి కర్తవ్యం మన మీద ఉంది. కాబట్టి మనం అసెంబ్లీ లోపల ఖచ్చితంగా మన వాయిస్ని వినిపించడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ మనల్ని మాట్లాడనేమని పరిస్థితుల్లో నిరంకుశంగా డీల్ చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది ప్రజలకి తెలియజేసి మనం బయటకు వచ్చేద్దాం. బయట ప్రజల్లో ఉండి మనం ప్రజల తరఫున పోరాడదాం, నిలదీద్దాం అని నిన్న జగన్ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడాడు. సో క్లియర్గా జగన్ స్ట్రాటజీ మనకు అర్థమవుతుంది. అదేంటంటే మనకి 2014-19 మధ్య కూడా మనం చూసాము. జగన్కి 67 మంది ఉన్నా కూడా అందులో 23 మందిని చంద్రబాబు లాగేసుకోవడం, అందులో 4 మంత్రి పదవులు ఇవ్వడం, ఇవన్నీ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు దారితీశాయి. సో అప్పుడు కూడా జగన్ 20 మంది మీద వెయిట్ వేయలేదని చెప్పి నిరసన తెలియజేస్తూ బయటకు వచ్చాడు. అప్పటి నుంచి పాదయాత్రలో జగన్ ప్రజలతో మమేకమై తిరగడం ఇవన్నీ కనిపించింది. అట్లాగే చంద్రబాబు కూడా ఇందాక నేను చెప్పుకున్నట్టుగా 2021లో చంద్రబాబును కూడా చాలా నీచంగా మాట్లాడటం, వ్యక్తిగతంగా చంద్రబాబుని అటాక్ చేయడం, అవన్నీ కూడా మనం చూస్తాం. ఖచ్చితంగా అది వైసీపీ చేసి ఉండాల్సింది కాదు. దాని మీద వైసీపీకి చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సో ఒకటేంటంటే మనం ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టగలుగుతున్నామని ఒక రివెంజ్ మోడ్లో వాళ్ళు ఆనందించొచ్చేమో, కానీ అది ప్రజలు గమనిస్తుంటారు. ఎవరు ఎట్లా హుందాగా ప్రవర్తిస్తున్నారు, అధికారం ఇచ్చిన దాన్ని, ఆ అధికారాన్ని ఎలా వినియోగిస్తున్నారు అనేది ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తుంటారు. వాళ్ళ కలెక్టివ్ కాన్షియస్నెస్లో అది ముద్రగా పడుతుంది. సో అందుకని ఇప్పటి వరకు అయితే, ఈ రోజు వరకు అయితే చంద్రబాబును ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఆయన చాలా హుందాగా ప్రవర్తించాడు. సో ఇదే విధంగా కంటిన్యూ చేస్తారా? BSAలో రేపు జగన్
సభ్యులకు కూడా ఏమైనా పోటిస్తారా, ఇన్వాల్వ్ చేస్తారా అసెంబ్లీ? ఎందుకంటే ప్రజల వాయిస్ కౌంటర్ నెరేటివ్ అంటారు, అంటే అఫిషియల్ నెరేటివ్ కాకుండా కౌంటర్ నెరేటివ్ కూడా వినిపించే విధంగా సభ జరగాలి. మరి దానికి